కర్ణాటకలోని ప్రసిద్ధ బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఒళ్ళు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఓ పర్యాటకుడిపై అడవి ఏనుగు దాడి చేసి కాలితో తొక్కినప్పటికీ కూడా అతను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని కూడా చెప్పుకోవచ్చు. కేరళకు చెందిన ఓ పర్యాటకుడు బందీపూర్ అభయారణ్యం గుండా వెళ్లే రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, ఇతర పర్యాటకులు కూడా ఉన్నారు. బట్ ఇంతలో రోడ్డు పక్కన ఉన్న ఓ ఏనుగు అకస్మాత్తుగా అతనిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అక్కడ మనం విజువల్లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఒక్కసారిగా ఆ పర్సన్ మీదకి ఏ విధంగా ఏనుగు ఒక్కసారిగా దూసుకొచ్చిందో కూడా యువతల రోడ్ నుంచి యువతల రోడ్కి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను యువతల సైడ్ ఉన్నాడో ఒక్కసారిగా కూడా ఆయన వెంటబడుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు అతనైతే అక్కడి నుంచి పరుగులు పెట్టాడు, ప్రాణాలను అయితే దక్కించుకున్నాడు. కాసేపటికి వెంబడించిన ఏనుగు అతను కింద పడిపోవడంతో సమీపించి తన కాలుతో బలంగా దొక్కింది. చుట్టూ ఉన్నవారు భయంతో కేకలేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఏనుగు అక్కడి నుంచి వెనక్కి తగ్గడంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాపాయ నుంచి ఒక్కసారిగా బయటపడి ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు గాని గాయపడిన పర్యాటకుడిని సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించారు. కాగా బందీపూర్ వన్యప్రాణుల కారిడార్లో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు అని అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు పర్యాటకులు ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అది వారిని ఒక్కసారిగా వెంబడించినట్లుగా కూడా చెప్తున్నారు. అదృష్టవశాత్తు వారు సురక్షితంగా తప్పించుకున్నారు. అలాగే 2023 డిసెంబర్లో బందీపూర్లోనే పులి దాడి కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. అభయారణ్యంలో ప్రయాణించేటప్పుడు వాహనాలు దిగొద్దు అంటున్నారు. వన్యప్రాణులకు దగ్గరగా వెళ్లొద్దని కూడా అధికారులు పదే పదే హెచ్చరించినప్పటికీ కూడా కొందరు నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంది అంటూ కూడా కొందరు ఇక్కడ హెచ్చరిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏనుగును చూడగానే ఆ వ్యక్తి భయంతో ఒక్కసారిగా అక్కడ పరిగెట్టినట్లు కూడా మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తోంది. ఏనుగు యువతల సైడ్ రోడ్లో ఉంది. అక్కడ ఒక కారు కూడా వెళ్తుంది. ఆ కారుని ఆపినట్టుగానే ఆ కారు వాళ్ళు కూడా ఒక్కసారిగా భయపడి ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ ఆ వ్యక్తి చాలా దూరం వరకు కూడా పరిగెట్టాడు. ఒక్కసారిగా ఆయన వెంబడించింది కొద్ది దూరం వరకు కూడా ఒకానొక దశలో కాలు కింద నొక్కి పెట్టుకున్నా కూడా ఏమైందో వెనక్కి ఒక్కసారిగా కూడా అక్కడ ఏనుక తగ్గింది. ఒక్కసారిగా ఆయన అక్కడి నుంచి మళ్ళీ పరుగుపెట్టి తన ప్రాణాలనైతే రక్షించుకున్నట్లుగా కూడా మనకి విజువల్లో కనిపిస్తోంది.